ఈరోజైతే ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటంటే డబ్బు గురించి. డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మనుషులకి ఇచ్చే వాల్యూ ఇంపార్టెంటు, బంధాలు, బంధుత్వాలు ఇంపార్టెంటు అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు కదా! ఇదైతే ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు తెలిసైతే ఇదంతా రాంగ్ అన్నమాట. డబ్బున్న వాళ్ళకిచ్చే వాల్యూ డబ్బు లేని వాళ్ళకిస్తారా? నిజం చెప్పండి. మన మాట విధానము ఎలా ఉన్నా కూడా ఒక ఇంటికి ఉన్నోడు, లేనోడు వెళ్తే ఉన్నోడితోని అందరూ మాట్లాడడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ఉంటుంది కదా! అలా అయితే అందరూ కూడా మాట్లాడడానికి, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, వాళ్ళకి దగ్గరవ్వడానికి డబ్బుకు ఉన్న వాల్యూ అలాంటిదన్నమాట. అదే లేనోడు వెళ్తే కనీసం పలకరించని కూడా పలకరించరన్నమాట. డబ్బుకున్న వాల్యూ అదే అన్నమాట. మనం ఇక మాట్లాడే తీరు మంచోళ్ళమా, చెడ్డోళ్ళమా, క్యారెక్టర్ ఏంటి అనేది ఇవన్నీ పక్కన పెడితే డబ్బున్నోనికే విలువిస్తారు ఈ సమాజంలో. అందుకనే నేనైతే డబ్బే ఇంపార్టెంట్ అని చెప్తాను. అలా అని చెప్పి బంధాలు, బంధుత్వాలు ఇంపార్టెంట్ అని కాదు అని చెప్పను. కాకపోతే ఆ బంధాలైనా, బంధుత్వాలైనా కూడా డబ్బును చూసే వాల్యూ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మనం బ్రతకాలన్నా, మన పిల్లలు మంచిగా బ్రతకాలన్నా, లేకపోతే మనకు సమాజంలో గౌరవం, హోదా ఇవన్నీ రావాలన్నా మనం ఎంత చదువుకున్నాం, ఏంటి, మన వ్యక్తిత్వం ఏంటి, మన మాట తీరేంటి ఇవన్నీ చూసి ఇవ్వరన్నమాట. వెనక ఎంత సంపాదించారు, ఎంత డబ్బు ఉంది, మన మెడలో ఎంత బంగారం ఉంది. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఆడవాళ్ళు ఏంటంటే మెడలో ఉన్న బంగారాన్ని చూసే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు తనతో మాట్లాడడానికి తనకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు చాలామంది పక్కనున్న ఆడవాళ్ళు. ఎవరు మీరు, ఎక్కడ మీది అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి తొందరపడుతూ ఉంటారు. అదే ఏమీ లేనోళ్ళు మామూలు చీర కట్టుకొని ఎలాంటి బంగారం వేసుకోకుండా వెళ్ళారనుకోండి, అసలు వాళ్ళు ఎవరనేది కూడా ఎవరికీ తెలీదు, ఎవ్వరూ పట్టించుకోరన్నమాట. అదన్నమాట డబ్బుకున్న వాల్యూ. కాకపోతే ఒక్కటి చెప్తున్నాను, డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఖర్చు పెట్టే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. అయినా సరే మేము ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా కూడా మాకు డబ్బు మిగలట్లేదు అని అనుకున్నామా, అది మన గత జన్మలో చేసుకున్న పాపాలన్నమాట. ఈ జన్మలో ఇంకా అనుభవించాలి, తప్పదు. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే, ఈరోజైతే సండే కదా, చికెన్ అయితే వండట్లేదు, ఎగ్ కర్రీ అయితే చేశాను. చూడడమే కాదు, లైక్ చేయొచ్చు కదా.